హాయ్ అండి. నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్వీళ్ళు. మామిడి పండ్లు ఉన్నాయా? అయితే ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయాలి. మామిడి పండ్లు ఇప్పుడు సీజన్ కదండీ! సమ్మర్‌లో చాలా రుచికరంగా ఉంటాయి కదా! ప్రతి ఒక్కరికి కూడా మామిడి పండు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎప్పుడు మనం మామిడి పండు తింటుంటాం, లేకపోతే జ్యూస్ చేసుకుంటాం. అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో చూద్దామా? అంతకంటే ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పావు కేజీ మైదా పిండి తీసుకుంటున్నానండి. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ సుజీ రవ్వ, సన్నగా ఉండే సుజీ రవ్వ తీసుకున్నాను. అందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనం కొద్దిగా చపాతీ పిండి కంటే ఇంకా స్మూత్గా కలుపుకోవాలండి. కొంచెం లూజ్గానే ఉండాలి. పైన బైండింగ్కి మాత్రం ఈ విధంగా పిండి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో మునిగే విధంగా ఉంచి ఈ పిండిని మరొకసారి మసాజ్ చేసినట్టుగా కలిపేసి ఆయిల్లో బాగా నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలి ఈ పిండికి. మనం ఈ లోపల స్టఫింగ్ రెడీ చేసేసుకుందామా. స్టఫింగ్ అనేది రెగ్యులర్ వర్షన్ కాకుండా ఈసారి కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు సుజీ రవ్వ వేసుకుంటున్నాను. ఈ రవ్వ బాగా వేగాలన్నమాట. సిమ్లోనే పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఈ టైంలో ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమండి, ఫ్రెష్ కోకోనట్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల మ్యాంగో ప్యూరీ అండి, మంచి బంగినపల్లి మామిడి పండులో నుంచి మ్యాంగో ప్యూరీ తీసుకొని ఈ విధంగా 2 కప్పులు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 కప్పు షుగర్ అనమాట. 2 కప్పుల మ్యాంగో ప్యూరీకి 1 కప్పు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చెయ్యి తడుపుకుంటున్నాను అంతే, ఎక్కువ వాటర్ వేయలేదు. మామిడి పండు గుజ్జులో ఉండే వాటర్ కంటెంట్ అలాగే షుగర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్తోనే ఈ రవ్వ అనేది బాగా ఉడికిపోతుందండి. అలాగే కొద్దిగా యాలక్కాయల పొడి కూడా వేసుకొని ఈ పాయింట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి, రవ్వ అనేది ఆవిరికే ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఒక మంచి టిప్ చెప్తానండి. బొబ్బట్లు చేసేటప్పుడు ఎప్పుడు కూడా పైన పిండి కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. అలాగే మధ్యలో స్టఫింగ్ మాత్రం చాలా గట్టిగా ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు. ఎలా రమ్మంటే అలా వస్తాయి అన్నమాట. ఈ స్టఫింగ్ అనేది బాగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ అంతా కూడా చిన్న చిన్న లడ్డూల్లాగా మనం బొబ్బట్లు ఏ సైజ్ చేస్తున్నామో దాంట్లో స్టఫింగ్ ఎంత పెట్టుకోవాలో ఆ క్యాలిక్యులేషన్ని బట్టి మనం లడ్డూలు చుట్టి పక్కన పెట్టుకోవాలి. మైదాపిండి అయితే ఈ విధంగా బాగా నానిపోయిందండి. ఒక చిన్న మైదాపిండి ముద్దను తీసుకొని చేతికి అంటుకోకుండా ఆయిల్ పూసుకొని అదే చేత్తో పిండి తీసుకుంటే అతుక్కోకుండా ఉంటుందండి. ఇట్లా చేత్తో బాగా తీసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక అందులో మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఆల్ సైడ్స్ క్లోజ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం దీన్ని చేత్తోనే ఒత్తేసుకోవచ్చు. పూరీలాగా చేసేసుకొని బయటికి స్టఫింగ్ లేకుండా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు అవైలబుల్ ఉంటే అరటాకు మీద చేసుకోండి, లేకపోతే ప్లాస్టిక్ పేపర్ మీద అయినా చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్నాక ప్రీ హీట్ చేసుకున్న దోశ పాన్ పైన ఈ బొబ్బట్లు అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అటు హై ఉండకూడదు, అట్లా అని లోగా ఉండకూడదు అండి. లోగా ఉంటే చెక్కల్లాగా వస్తాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట బొబ్బట్లు. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈ విధంగా బబుల్స్ వస్తాయి అన్నమాట. బాగా పొంగి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి మనకి బొబ్బట్లు అనేది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. ఇంకొక బొబ్బట్టు మీకు ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొకటి కూడా కాల్చి చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మా ఇంట్లో వాళ్ళకే కాదు, మా ఫ్రెండ్స్కి కూడా బాగా నచ్చాయి. మెజర్మెంట్స్ అడిగారు మీకు వీడియో పెట్టే కన్నా ముందరే. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఈ జ్యూసీ మ్యాంగో బొబ్బట్లు మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా, సాఫ్ట్గా నోట్లో కరిగిపోయే ఈ మ్యాంగో బొబ్బట్లు సూపర్గా రెడీ అయిపోయాయండి. చాలా ఎమ్మీగా కుదిరాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫేవరెట్ పర్సన్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.